గేమ్ చేంజర్ వచ్చిందంటే అందరు పక్కకు జరిగిపోవాలి. అమితాబ్ బచ్చన్ కొడుకు అమితాబ్ బచ్చన్ కాలే, సచిన్ కొడుకు సచిన్ కాలే, మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయ్యిండు. జై పవర్ స్టార్, జై చిరంజీవి, జై రామ్ చరణ్. దేవన్న అవతారం పుష్పట్టు ఎవరిదన్న సినిమాది? పుష్పట్టు ఎవరిదన్నా? అల్లు అర్జున్. ఎవరన్నా అల్లు అర్జున్? పుష్పట్టు ఎవరన్నా? అల్లు అర్జున్ ఎవరన్నా? మాకు సంబంధం లేదు. మా అన్న గురించి మేము మాట్లాడుకుంటాం. మా చిరంజీవి అన్న, పవన్ కళ్యాణ్ అన్న, రామ్ చరణ్ అంతే. నేను తొలి పెట్టిన అంతే. ఇది సంక్రాంతికి బ్లాక్ బాస్టర్. నేను హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, కానీ మేము మెగా బాస్టర్ కి చేస్తాం. ఏ మూవీ అన్న రామ్ చరణ్ ఉన్నాడు అంటే సినిమా హిట్ అవ్వాల్సిందే. రామ్ చరణ్ ఎన్ని సినిమాలు చూసుకో బ్లాక్ బాస్టర్, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ చరణ్ అండ్ కియారా అద్వానీ, సో విల్ సీ హౌ ఇట్ విల్ బి. అంటే ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ అవి బ్రేక్ చేస్తుందా గేమ్ చేంజర్? డెఫినెట్లీ బ్రేక్ చేస్తుంది. అంటే ఎలా ఉండబోతుంది మరి గేమ్ చేంజర్ అన్న? టీఎస్ ఆంధ్రప్రదేశ్ మొత్తం జనవరి 10th హాలిడే, మొత్తం హాలిడే ఉంటుంది. మొత్తం ట్రాఫిక్ జామ్, ఏడవైనా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఒకటే పేరు వినబడుతుంది, రామ్ చరణ్ గేమ్ చేంజర్. మొత్తం గేమ్ చేంజర్. పుష్ప 2 ఏది వచ్చినా వేసినా నా గేమ్ చేంజర్ ముంగట ఏది ఆగదు. ఒక్కసారి గేమ్ చేంజర్ వచ్చింది అనుకో మొత్తం అన్న ఆగిపోవాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ ఎట్లయితే గేమ్ చేంజ్ అయిందో మొత్తం వరల్డ్ లో గేమ్ చేంజ్ అవుతారు మొత్తం. ఇప్పుడు రామ్ చరణ్ ఏ సినిమాలు ఉన్నా ఒక్కొక్కటి ఒక రచ్చ ఎట్లుంది, రంగస్థలం ఎట్లుంది, రంగస్థలంతో అందరికి చూపించిండు ఏందా అని. రామ్ చరణ్ అంటే ఏంది? దేవుడు మాకు రామ్ చరణ్, పవర్ స్టార్ ఇప్పుడు గేమ్ చేంజర్ నేషనల్ అవార్డు వస్తుందంటారా? నేషనల్ అవార్డు వస్తుందంట గేమ్ చేంజర్? అరే నేషనల్ ఆస్కార్ అవార్డు వస్తుందా? కానీ ఒక్కసారి మా మూవీ ల్యాండ్ అయింది అనుకో ఏ మూవీ ఉండదు అన్న. మొత్తం మాదే మూవీ, మొత్తం మాదే ఉంటుంది. మెగా అభిమాని అని అంటే మొత్తం వరల్డ్ లో ఉన్నారు. అంటే రాజమౌళి తర్వాత సెంటిమెంట్ ఉంది కదా, సినిమా ఫ్లాప్ అవుతుంది. ఆచార్య వచ్చింది కదా, ఆచార్య వచ్చింది పోయింది. సెంటిమెంట్ తో మాకు సంబంధం ఉండదు, సినిమా మాత్రం హిట్ అవుతుంది అంతే. లెంత్ ఉండదు. ఉన్నాడా లేదా, కనిపించిందా లేదా మీకు? గేమ్ చేంజర్ తో హిట్ అయితే దేవరా హిట్ కాలేదా ఇప్పుడు? ఆ సెంటిమెంట్ తో సినిమా అంటే శంకర్ సినిమాలు ఎలా ఉండబోతుందండి గేమ్ చేంజర్? గేమ్ చేంజర్ మీద చాలా హోప్సే ఉన్నాయి. ఇట్స్ ఎ మాస్ మూవీ పుష్ప 1, పుష్ప 2 అండ్ గేమ్ చేంజర్ ఒక రకంగా కొంచెం
మొత్తం క్లాస్ మూవీలా ఉంది. సో రెండింటికి క్లాష్ పెట్టలేము, బట్ స్టిల్ ఐ హోప్ గేమ్ చేంజర్ వుడ్ బి ఏ బ్లాక్ బస్టర్. అనే చరణయ్య ఎక్కువ స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ చూపిస్తాడు. మా అన్నయ్య జస్ట్ స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ చూపిస్తాడు అంతే, ఎక్కువ మాట్లాడుతూ ఏం చెప్పడు. రామ్ చరణ్ వాళ్ళ డాడీ చిరంజీవి అని అందరూ ఆలోచిస్తున్నారు. ఆ స్టేజ్కి వచ్చేసారంటే అసలు అది ఒక అచీవ్మెంట్. రామ్ చరణ్కి ఈ గేమ్ చేంజర్ మరో రంగస్థలం అవుతా, మరో రంగస్థలం అవుతుంది ఖచ్చితంగా. నాకు తెలిసి ఈ సినిమా స్టోరీ పరంగా ఇది పాలిటిక్స్ గురించి ఉంది అని చెప్పి సమాచారం. కానీ గేమ్ చేంజర్ అంటే ఏంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయిన ఎన్నికలలో ఎలాంటి పాత్ర వహించారో అదే ఈ పాత్ర రామ్ చరణ్ గారు ఈ సినిమాలో వహిస్తున్నారు అని చెప్పి తెలిసింది. అదే పాత్ర గేమ్ చేంజర్. అదే పరంగా ఒక సంవత్సరంలో ఎట్లా చేంజ్ అయిందో ప్రభుత్వం ఆంధ్రాలో, అలానే చేంజ్ అవుతుంది ఈ సినిమాలో అని నాకు తెలిసింది. ఫైనల్గా ఓజీ ఎప్పుడు చూడొచ్చు అంటారు? ఓజీ అనేది అదొక హాలీవుడ్ని ఎగదలిగే సినిమా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయనకు చాలా పనులు ఉన్నాయి. ఆ పరంగా ఈ సినిమా లేట్ అవ్వచ్చు, పర్లేదు. మేము ఫ్యాన్స్గా మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే నడవాల్సిన సినిమా కాదు, ఆయన రాజకీయ పరంగా ఆయన సినీ జీవితం మొదలే రాజకీయం వెళ్ళారు కాబట్టి అది నడవాలని కోరుకుంటాం అంతే. ఇది మాత్రం మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్గా మేము కోరుకుంటున్నాం.